1 డే గ్యాప్ ఇచ్చినా అయిపోవు. కానీ ఇంకొకటి ఓజీ ఒక రోజే ఉంది, అఖండ ఒక రోజే ఉంది. ఆ రోజు కూడా ఈ రోజు నేను చెప్పేదేనండి, తెలుగు వాళ్ళు ఎంత పై స్థాయికి ఎదిగారో బాహుబలి తోటి ఈ సినిమాతో చూడండి. నాగార్జున గారిని ఎక్కడ చూపెట్టారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ చూపెట్టారో చూడండి. ఎందుకంటే బాలీవుడ్ లో తెలుగు లేని సినిమా లేదన్నట్టు వాటు తీశారు. బాలీవుడ్ వాళ్ళకి విలన్ గా ఒక తెలుగుని పెట్టకపోతే బాగోదు అన్నట్టు 8 సార్లు చెప్పి మరీ మన నాగార్జున్ని పెట్టారు. వేరే లెవెల్ మూవీస్ బ్రో, ఇచ్చి పడేశారు. తెలుగు వాళ్ళ పవర్ ఏంటో చూపెట్టారు. తెలుగు గడ్డ మీద చేయిస్తావే అదే ఇచ్చి పడేశారు నాగార్జున గారు. అందరు చెప్తున్నా, ఆడియన్స్ అందరు చెప్తున్నాను, మీరు సినిమాకి వస్తే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రండి. పార్కింగ్ కి పోయేది మొత్తం హౌస్ఫుల్ పార్కింగ్. మీరు వచ్చే వాళ్ళు చెప్తున్నారు చాలా చెప్పొచ్చు. డిఫరెంట్ స్టెప్స్, ఒక ఫ్యామిలీ మూవీ కాబట్టి సినిమా మొత్తం బ్లాక్ బస్టర్. బాలీవుడ్ లో నేను ఫస్ట్ టైం నన్ను అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. సెకండ్ హాఫ్ నాకు కొంచెం ఎక్కడో కొంచెం డౌట్ ఉంది. అండ్ ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రజెన్స్ కూడా మేబీ ఎక్కువ ఉండకపోవచ్చేమోనని వచ్చాను. బట్ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ తర్వాత అన్న ఎంట్రీ ఉంటుంది. అక్కడి నుంచి ఫుల్ స్క్రీన్ లో ఉంటుంది సినిమా అయితే. సినిమా బాగాలేదు అంటే మాత్రం వాళ్ళకైతే సినిమా అయితే చూడటం రాదు. సింపుల్ ఒకటే లాస్ట్ ఒకటే వాటి చెప్తున్నా, సినిమా అయితే తారకనే చెప్పినట్టు అదిరిపోయింది.